కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం. ఇక్కడ ఒకసారి గెలిచిన సామాజిక వర్గం మరొకసారి గెలవదనే నానుడి ఉంది. ఇక్కడ రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ నియోజకవర్గంలో రెండు సామాజిక వర్గాలు ఎన్నికలను శాసిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం, శెట్టి బలిజ సామాజిక వర్గం. ఎవరిని నిర్ణయించుకుంటే వారు మాత్రమే అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందే అవకాశం ఉంది. గత 7 ఎన్నికల నుండి అక్కడి ప్రజలు ఇదే తరహా తీర్పునిస్తూ వస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ బరిలో ఉండగా, వైసీపీ అభ్యర్థిగా పిల్లి సూర్యప్రకాష్ పోటీ పడుతున్నారు. ఇద్దరు బలమైన నాయకులే కాకుండా సామాజిక పరంగా పేరు ఉన్నవారే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కోటా శ్రీనివాసరావు బరిలో ఉన్నప్పటికీ ఆయన ప్రచారంలో పూర్తిగా వెనుకబడి ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో వాసంశెట్టి సుభాష్, పిల్లి సూర్యప్రకాష్ల మధ్య మాత్రమే పోటీ నెలకొంది. ఇప్పటి వరకు రామచంద్రాపురంలో 7 ఎన్నికలు జరుగగా కాపులు 4 సార్లు, శెట్టి బలిజలు 3 సార్లు అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మరి ఈసారి ఏ సామాజిక వర్గం అభ్యర్థి గెలుపు అంచులకు వెళ్తారో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రజల్లో వాసంశెట్టి సుభాష్ తన ప్రచారంలో వెనుక పడకపోయినప్పటికీ ఇతర నేతల మద్దతు ఆయనకు అందటం లేదన్న వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వైసీపీ నుంచి పోటీలో ఉన్న పిల్లి సూర్యప్రకాష్ రాజకీయ పరంగా ఎక్కువగా అనుభవం లేకపోయినప్పటికీ తన తండ్రి వారసత్వం తనకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. రామచంద్రాపురంలో తన సామాజిక వర్గంలోనే కాకుండా ఇతర సామాజిక వర్గాల్లో కూడా మంచి పేరు సంపాదించుకున్న వైసీపీ అభ్యర్థి ఈసారి రామచంద్రాపురంలో విజయం తథ్యమని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. మరి రామచంద్రాపురం ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ప్రధాన సామాజిక వర్గాలే కాకుండా ఇతర సామాజిక వర్గాలు మద్దతు ప్రకటిస్తారు అనేది వేచి చూడాల్సిందే. రామచంద్రాపురంలో ప్రజానాడి పిల్లి సూర్యప్రకాష్ మీదే ఉందన్న వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.